అంటే ఇంట్లోనే ఉన్న ఇల్లు అనమాట. అది ఇల్లు అయితే చేంజ్ అవుతున్నా. 4 years కావాల్సిన బతుకు మొత్తం ఇన్న 4 లగేజ్లో వేసుకొస్తామని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తుంటాం అందరం. ఇంక ఇదే ఇంకా రూము. ఇదేమో 5 pounds. యో గైస్, అందరికీ జై శ్రీరామ్. మీరు మ్యాటర్ ఏంటంటే భయ్యా, నేను ఈ రూమ్ నుంచి పైన కనిపిస్తున్న ఇదే మా ఇల్లు. అంటే ఇంట్లోనే ఉన్న ఇల్లు అనమాట. అది ఇల్లు అయితే చేంజ్ అవుతున్నా. ఎందుకు ఏంది అనేది తెలుసుకోవాలనుకుంటే మొత్తం వీడియో మొత్తం చూడండి. మొత్తం డీటెయిల్గా చెప్తా. అన్ని లగేజ్ అయితే తెచ్చి ఇంటి బయట అయితే పెట్టుకున్నా. ఇంకా ఈ ఇంటికి నాకు ఎక్కువగా కలిసి వచ్చింది ఏంటంటే స్టేషను. ఇది మన ఇల్లు, ఇదే స్టేషన్ అనమాట. ఫోర్ ఇయర్స్ కావాల్సిన బతుకు మొత్తం ఇన్న 4 లగేజ్లో వేసుకొస్తామని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తుంటాం అందరం. ఒక దేశాన్ని నుంచి ఇంకో దేశానికి వస్తే జస్ట్ 4 బ్యాగులతో సంసారం మొత్తం గడిచిపోతుంది అట్లా. ఎట్లా అంటే రూమ్ చేంజ్ అప్పుడు ఇటువంటి ట్యాపింగ్ చేసి స్టేషన్లో మన ఇల్లు అవుతే అనుకుంటాం. సో గైస్, ఇంకా లగేజ్ తీసుకొని స్టార్ట్ అయితే అయిపోయినా. క్యారీ చేసుకొని ఇంకా నేనే ఉన్నాయి. ఇంకా లగేజ్ తీసుకొని స్టేషన్లో ట్రైన్ ఎక్కి కొత్త ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. చలో, ఇంకా ఇల్లు ఎట్లుంటుంది ఏంది మా రూమ్ మొత్తం చూపిస్తా. ఎవరైనా కొత్తగా వీడియో తీసే వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను ముందుండే రూమ్ ఉండే ఏరియా ఏమో మ్యారీల్యాండ్. ఇప్పుడు లగేజ్ అన్నీ తీసుకొని మనం షిఫ్ట్ అయ్యే ఏరియా పేరేమో గుడ్మెస్ అనమాట. ఇంకా ఈ నుంచి నా రూమ్కి 9 minutes వాకు. చెప్తున్నా కదా, పాత ఇంటికి మన ఈ ఇంటికి డిఫరెంట్ ఏంటంటే జస్ట్ స్టేషనే, కానీ ఇల్లు మంచిగా ఉంటుంది. ఈ లగేజెస్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ వీడియోస్ తీయలేకపోతున్నా. అండ్ ఇంకొకటి, ఈరోజు అంత లేదనమాట, ఇంట్రెస్ట్ లేదు, అంత మూడ్ కూడా బాగాలేదనమాట. మాట్లాడతా, తీద్దాం, ట్రై అయితే చేస్తాం మంచిగా తీయనికి, వీడియో తీయనికి, మీకు చూపించడానికి. లెట్స్. అండ్ ఇంకొకటి, ఉండే ఇల్లు, ఇప్పుడు ఉండే ఇల్లు ఎట్లుంటుంది ఏందనేది చూపించేస్తా. రోడ్ క్రాస్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఫస్ట్ ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేయాలన్నమాట. అక్కడ అలా గ్రీన్ సిగ్నల్ కనిపించినాకనే మన రోడ్ క్రాస్ చేయడానికి ఉంటుంది. లేదు కాదు నేను అడ్డగోళంగా వెళ్తా అంటే ఆ రెడ్ సిగ్నల్ ప్లస్లో బ్లూ సిగ్నల్ పడి ఈ కారు వెళ్ళినాయి అనుకో, ఆ టైంకి మనం వీడున్నాం అనుకో, గుద్దేసినా కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు. సో ఇలాంటి టైంలోనే మనము ఆచి తూచి అడిగేయాలి. ఒక 2 minutes టైం పడుతుంది. ఏమైంది, ఇలా ప్రెస్ చేసి అలా వేడి చూపిస్తుంది. అక్కడ గ్రీన్ సిగ్నల్ కనపడంగానే రోడ్ క్రాస్ చేస్తాం. సో గైస్, ఇంకా కింద పైన పడి ఇంకా 4 లగేజ్ తీసుకొచ్చుకొని ఇంటికైతే వచ్చేసాయి. ఇప్పుడు నేను ఉండే ఇల్లు అయితే ఇదే. దానికి నేను ట్రైన్లో తీసుకొచ్చాను అనమాట లగేజెస్ని. కార్ బుక్ చేసుకోవచ్చు, క్యాబ్ గిట్లా. బట్ ఏంటంటే నేను పాత ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు ఉంటున్న ఇల్లుకి జస్ట్ 20 minutes డిస్టెన్స్ ట్రైన్లో. మళ్ళీ ఇప్పుడు కార్ అంటే మళ్ళీ 30-40 pounds ఎందుకు అని చెప్పేసి మనం చిన్నగా ట్రైన్లోనే సెట్ చేసేసాం. ఇంకో దోస్తు ఉంటాడు అనమాట. సో నేను 2 తీసుకొచ్చేసిన. చాలా ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నా. ఇంకా అందరు కొత్త వాళ్ళు చూద్దాం ఎట్లుంటుంది. మా ఇంటి ముందే ఇప్పుడు ఈ రోడ్ క్రాస్ చేయగానే ఇక్కడ జిమ్ గ్రూప్ ఉంటుంది అనమాట. జస్ట్ 2 minutes జిమ్ గ్రూపు. జిమ్కి ఏమైనా తెచ్చుకోనికి జస్ట్ 2-3-5 minutes వాకు. ఇంకా స్టేషన్ అంటావా, ఇంకా ఈ నుంచి మా ఇంటి దగ్గర నుంచి దగ్గరగా ఒక 8-9 minutes పడుతుంది. సో గైస్, కొత్త ఇంటికి వచ్చేసిన. నేను ఉండే రూమ్ ఎట్లుంటుంది ఏదైనా చూపిస్తాను. మా రూమ్లో 2 ఉంటాము, 2 sharing అనమాట. రెంట్ వచ్చి 350 pounds, అంటే ఇంక్లూడింగ్ బిల్స్ అనమాట.
చాలా మా రూమ్ ఎట్లా ఉంటుంది అంటే ఇంకా మొత్తం ఏం సెట్ చేసుకోలేదు, జస్ట్ ఒక క్లిప్ చూపించేస్తా. మొత్తం సెట్ చేసినాక మొత్తం ఇల్లు మొత్తం అంటే నేను మా ఫ్రెండ్స్ మా రూమ్ వాళ్ళందరూ ఉండే ఇల్లు మొత్తం ఇంకో వీడియో తీస్తా. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఉన్న రూమ్ అయితే చూపించేస్తా. ఇదే ఇంకా రూము. ఆడ మా ఫ్రెండ్ ఉంటాడు, ఇంకొక బెడ్ నేను వేసుకోవాలి. ఇక్కడ ఇంకా సెట్ చేసుకోలేదు, ఇప్పుడే తెచ్చుకున్నా లగేజ్ ఇవన్నీ. ఇంకా అన్నీ నా లగేజ్ అనమాట. ఇది నా లగేజ్, ఇది నా లగేజ్, ఇది నా లగేజ్. ఇంకన్నీ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని టైం పడుతుంది. అంతా సెట్ చేసుకొని మా ఇంటికి ఇంకో బ్లాగ్ తీస్తాం గైస్. ఇంకా కొత్త రూమ్లో మాట్లాడడానికి వీలైతే కదనమాట. ఎట్లా అంటే అందరు కొత్తగా ఉంటుంది కదా. అంటే ఇక్కడ రూమ్లో తెలిసిన ఉన్నారు 2-3, అందరు తెలిసిన లేరు అనమాట. సో కొద్దిగా మాట్లాడడానికి భయం అవుతుంది. భయం మీన్స్ అంటే ఏమనుకుంటారు కదా, వీళ్ళందరూ వచ్చిన లేనే సోపులు పడుతున్నాయి. సో మ్యాటర్ ఏంటంటే ఆ రూమ్ నుంచి చేయడానికి రీజన్స్ ఏంటంటే మా ఇంటి కాంట్రాక్ట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ మెయిన్ థింగ్ ఆ కాంట్రాక్ట్ ఫెబ్లో అయిపోయింది. అంటే ఇంకొకటి చిన్న గొడవలు ఉంటాయి కదా, చిన్న గొడవలు అయినాయి. ఇంకా మనం కూడా అంత సెట్ కాము అనిపించింది ఆ రూమ్లో. ఇంకోటి కాంట్రాక్ట్ కూడా అయిపోయింది. ఇంకా అన్నీ కలిసి వచ్చేసరికి ఇంకోటి మా కాలేజ్ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట ఈ రూమ్లో కూడా. ఇంట్లో మాకు ఇంకో ఫ్రెండ్ వర్క్లో ఇంకో ఫ్రెండ్ కలిసిండు. తను చెప్పిండు ఇంకా ఇట్లా రూమ్ ఉంది, ఇంత సంగతి, మరి ఇది పరిస్థితి అని చెప్పేసి. సో ఇంకన్నీ సెట్ చేసుకొని రూమ్ అయితే క్లీన్ అయిపోయినా. అయితే ఈ రూమ్కి రాకముందే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. మా స్కిన్ ఇద్దరికి పడదు. నేను జిమ్కి వెళ్తలేను, 2 వీక్స్ అవుతుంది పోక. ముందు వే ప్రోటీన్ తీసుకునేవాడిని, ఇప్పుడు మాస్ ప్రోటీన్ తీసుకుంటున్నాను. ఈ ప్రోటీన్ పౌడరు 35 పౌండ్లు. ఇదే 35 పౌండ్లు అంటే మన ఇండియా దాంట్లో 4,000 అనమాట. ఇది కొందామని చెప్పి 10th క్లాస్ నుంచి అనుకుంటుండే, లైక్ ఒక ప్రోటీన్ పౌడర్ వాడాలి. అంటే నేనేం పెద్ద బాడీ బిల్డర్ కాదు, కానీ ఇంకా కొనాలి ఇటువంటి చిన్న డ్రీమ్స్ ఉంటాయి కదా. ఇంకా మన పైసలతో మనం అనుకుంటున్నామంటే కొద్దిగా ఉంటుంది అట్లా. మనం పైసలతో మనం కొద్దిగా కొనాలంటే అప్పుడు 3,000 అయిందా 4,000 అంటే మన ఇంట్లో అడిగితే బెంగులు తింటాం అనమాట. అంత ఇయర్ మనకి. ఇప్పుడు మనం కొద్దిగా సంపాదిస్తున్నాం కాబట్టి మనం కూడా మన హెల్త్కి పెట్టుకోవడంలో తప్పేం లేదు. సో ఇలాంటివి కొనుక్కోవాలని ఉండే నాకు కొన్నా. 1-2 వీక్స్ బ్యాక్ ఏమో ఆర్డర్ పెట్టా. నిన్నేమో ఇంటికి వచ్చింది, మా ఫ్రెండ్ తీసుకున్నా. ఇంకా అమెజాన్ ఆర్డర్ పెట్టుకున్నా, 35 పౌండ్స్ ఇది. ఇంకా వాడదాం దీన్ని కూడా. ఇంకా జిమ్కు స్టార్ట్ చేయాలి. నా ఇంటి దగ్గర నుంచి నా జిమ్కి జస్ట్ రోడ్ క్రాస్ చేస్తే జిమ్ వచ్చేస్తుంది అనమాట. ఆ ఇంటికి బెనిఫిట్ ఏంటంటే భయ్యా, లైక్ మా ఇల్లు ఇదంటే మా ఇల్లు ఇటు సైడ్ అయితే దాని ఆపోజిట్ ట్రైన్ ఉంటుంది, స్టేషన్ ఉంటుంది. సో మాకు స్టేషన్తో ఇబ్బంది ఉండకపోవు. బట్ ఇప్పుడున్న ఇంటికి డిఫరెంట్ ఏంటంటే స్టేషన్ ఒకటే. లైక్ ఇక్కడ స్టేషన్ ఇక్కడ నుంచి అక్కడికి పోవాలంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను స్టేషన్కి పోవాలంటే 10 minutes వాకు, అక్కడ జస్ట్ 1 minute వాకు. అండ్ 1 more thing, ఆ రూమ్ ఏమంతగా కాస్ట్ ఉంటుంది అనమాట. బట్ ఏంటంటే మనం ఉన్నాం, ఇంకా కొద్దిగా సెట్ కావాలి కదా, జాబ్ రావాలి, అవి ఇవి పనిచేస్తాం. స్టార్టింగ్లో ఎక్కడైతే మంచిగా ఉండదు. ఇంకా ఉన్నాము, సెట్ అయినాం, కొద్దిగా పర్లేదు. ఇంకా కొన్ని అయినాయి. ఇంకా రూమ్లో కూడా కొన్ని చిన్న గొడవలు అయినాయి. ఇంకా అన్నీ మనం లైట్ తీసుకొని కొత్త ఇంటికి అయితే వచ్చేసినాం. చాలా ఇంట్లో ఎంటర్ ఉంటానది కూడా కొద్దిగా క్వశ్చన్ మార్కే. ఎందుకంటే నాకు నా వర్క్ ప్లేస్కి ఇటుకి చాలా కొద్దిగా లాంగ్ అవుతుంది అనమాట. కొద్దిగా బ్యాలెన్స్ అవుతుందో లేదో స్టార్టింగ్లో చూసుకొని, లైక్ ఇక్కడ నాకు స్టేషన్ ఏమో ఎలిజిబిలిటీ లైన్ ఉంటుంది. ఈ లైను మార్నింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది, 6:30 స్టార్ట్ అవుతుంది. కానీ నాకు షిఫ్ట్ 6:30 స్టార్ట్ అవుతుంది. ఈ నుంచి నా షిఫ్ట్కి పోవాలంటే 1 hour జర్నీ. సో నాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట. సో చూద్దాం. కొన్నిసార్లు నా నైట్ షిఫ్ట్లు ఉంటాయి, మార్నింగ్ షిఫ్ట్లే ఉంటాయి. సో ట్రావెల్కి ఇబ్బంది అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ట్రావెల్స్కి అంత సెట్ అయిపోతే మనం 1 year దాకా ఈడే ఉంటాము. ట్రావెల్స్కి కొద్దిగా ఇబ్బంది అయిపోయిందంటే మళ్ళీ చేంజ్ అవ్వాల్సి వస్తుందేమో. చూద్దాం. మళ్ళీ చేంజ్ అవ్వాలంటే ఐ కాంట్ అబ్బా. మళ్ళీ ఇప్పటికే ఆ ఇంటి నుంచి ఇంటికి రానికే నాకు దమ్ అయింది. కమ్సకం
3-4 అవర్స్ ఆ బ్యాగ్ లగేజ్ ఉంటాయిగా, ఇల్లు చేంజ్ అయితే సంసారం, కొత్త సంసారాలు ఉంటాయి అట్లా. ఇంకా ఇంటికి రాగానే దీన్ని కూడా ఓపెన్ చేసేసాను. వీడియోలో ఓపెన్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఫైనల్ ఇంత 35 పౌండ్స్, 2.8 kgs అమ్మా, 2.73 kgs అనమాట. ఒక 2 months దాకా వస్తుంది మనం వాడేవాడికి. చూద్దాం ఎన్ని రోజులు వస్తుంది అనేది. ఈ వీడియోలో ఇంకోటి కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. లైక్ మా అమ్మ ఒక 1 week బ్యాక్ అడిగింది, మన ఇండియాలో కరెన్సీస్ ఉంటాయి కదా, 1 రూపీ, 10 రూపీస్, 20, 100, 1000 రూపీస్. మరి మీ యూకేలో ఎట్లా అంటే కరెన్సీ ఎట్లుంటాయా, నోట్లు ఎట్లుంటాయి, కాయిన్స్ ఎట్లుంటాయి, అసలు కాయిన్స్ ఉంటాయా నాకు క్వశ్చన్ మార్క్ వేసింది అనమాట. సో సరేమా, ఇంకా వీడియో కాల్ ఏం చూపించలేదు, ఎందుకంటే ఆ టైం నాకు మేము ఎప్పుడైనా నేనైతే ఎప్పుడైనా క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తాను, క్యాష్ వాడను. ఇంకా మా ఫ్రెండ్ దగ్గర ఉంటే అన్నీ కలెక్ట్ చేసుకున్నాను అనమాట. చూపించేస్తాం వీడియోలోనే. ఈ 20 pounds అనమాట. 20 pounds అంటే మా ఇండియన్ కరెన్సీలో 2000 అవుతాం అనుకున్నాం. 2000 అవుతాం. ఇది 2000 రూపీస్ అనుకున్నాం. ఇదేమో 5 pounds. 5 pounds అంటే 500 రూపీస్. ఇది 500 రూపీస్. ఇది 5 pounds. ఇంకొక కాయిన్స్ ఎట్లుంటాయంటే కాయిన్స్ ఇదేమో 1 pound. 1 pound అంటే 100 రూపీస్. 100 రూపీస్ ఇది. ఇదేమో 50 pence. అంటే ఇప్పుడు మన ఇండియన్లో లైక్ 1 రూపీ, 2 రూపీస్, 50 రూపీస్ ఎట్లా అంటామో ఇక్కడ పెన్స్ అంటాం అనమాట. ఎప్పుడైతే 1 pound వస్తుందని దానికి 100 రూపీస్ కదా. ఇప్పుడు దీంట్లో పెన్స్ని మనకు రూపీస్లో తీసుకుంటేనేమో లైక్ ఇది 50 pence. కనిపిస్తుందా లేదా? ఇది 50 pence అంటే 50 రూపీస్ అనమాట మన ఇండియన్ కరెన్సీలో. ఇదేమో 1 pen. ఇది 1 pen అంటే 1 రూపీ లెక్కన. ఇంకోటి ఇది 2 pounds. సేమ్ 1 pound లెక్కే ఉంటుంది, కొద్ది పెద్దగా ఉంటుంది. 2 pounds, 200 రూపీస్ ఇది. ఇదేమో 20 pence. 20 pence అంటే 20 రూపీస్. ఇంకా ఇది 50 pence ఆల్రెడీ చూపించేసా, 50 రూపీస్. ఇంకా అది అంటారు. ఇంకా ఈ వీడియో ద్వారా మా అమ్మ కూడా కాయిన్స్ యూకేలో కరెన్సీ ఎట్లుంటాయని కూడా చూసేస్తుంది. మీరు యూకేలో ఇప్పుడు ఈ వీడియోలో అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఎక్కువ గలీజ్ మాటలు మాట్లాడలేదు కదా, ఎందుకంటే నా ఫ్లోలో వచ్చేస్తుంది, కానీ నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నా ఫస్ట్ 2 వీడియోలు కూడా నేను కావాలని నేను మాట్లాడలేదు. చాలామంది క్వశ్చన్ మార్క్ వేసారు అనమాట, ఎందుకు గలీజ్ మాటలు. ఇంకా నేను వాళ్ళ మాటలు నేను ఎప్పుడు వినలేదు, ఒకరితో నాకు అవసరం లేదు. నాకు మెయిన్ థింగ్ ఏంటంటే రీజన్ ఏంటంటే మా అక్క కొడుకులు ఉంటారు అనమాట. అక్క కొడుకు మా కోడలి పిల్లలు ఉంటుంది, ఇంత ఉంటారు, చిన్న పిల్లలు. వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నారు అనమాట. 2 వీడియోస్ నుంచి 2 వీడియోస్ చూసారనమాట. 2 వీడియోస్ చూసుకుంటా అంటే నాకు తెలిసింది, అరే నేను గలీజ్ మాటలు మాట్లాడుతున్నా, మరి ఈ గలీజ్ మాటలు మా పిల్లలు అంటే మా కోడలు అల్లుళ్ళు నేర్చుకుంటారు కదా, నా వల్ల వాళ్ళు బ్యాడ్ వర్డ్స్ నేర్చుకోకూడదు కదా అనే థాట్లా నాకు కొద్దిగా థింక్ వచ్చి కొద్దిగా గలీజ్ మాటలు తగ్గించేస్తున్నా. మ్యాక్సిమం మాట్లాడకుండా ట్రై చేస్తాను, కానీ ఫ్లోలో వచ్చేస్తుంది. ఏందో ఇంకా ఎట్లుంటుంది, మనం మొత్తం మాస్ ఏరియా బతికినాం. ఏదో 1 yearలో యూకే వస్తే మొత్తం పాజిటివ్ బతకాలంటే మనతో కాదు. మనం ఉన్నది నాకు 25 yearsలో, నేను 23 yearsలో నేను మాస్ ఏరియాలో బతికినాను. అసలు గలీజ్ మాట్లాడితే కొద్దిగా టైం పడుతుంది మానేయడానికి. లెట్స్ సీ, ఐ విల్ ట్రై మై బెస్ట్. ఇంకా ఈ వీడియోస్ కూడా చూసి మా అల్లుడు, మా కోడలి పిల్ల కూడా కొద్దిగా నేర్చుకోరు, గలీజ్ మాటలు నేర్చుకోరు. అది మ్యాటర్. చలో ఇంకా ఈరోజుకైతే వీడియో ఇంతే. ఇంకా ఇల్లు మొత్తం చూపించలేదు, జస్ట్ మా రూమ్ వరకు చూపించేసా. ఇంకా నేను ప్రాపర్గా సెట్ చేసుకోలేదు. ఇంకా నాకు సెట్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా ఉంది నాకు, చాలా సెట్ చేసుకోవాలి. చిన్న స్టూడియో లెక్క కూడా మేనేజ్ చేసుకోవాలని ఉంది. మైక్ కొనాలి, ఉన్నాయి చిన్నవి ఉన్నాయి. డబ్బులు సంపాదించి మెల్లమెల్లగా మన సొంత పైసలతో మనం కొన్నాం అంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో మైక్ కొంటామయ్యా, మైక్ కూడా ప్రాబ్లం అవుతుంది. సో మైక్ కొనేస్తే ఒక పని అయిపోతుంది. ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అంటే ఒక 600, 700, 1K, 1.4K వ్యూస్ వస్తున్నాయి, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేరు. ఇంకెవరో ఉండరు, మనకు దగ్గర ఉన్న వాళ్ళే సబ్స్క్రైబ్ చేస్తారు తప్ప ఎవరు చేస్తలేరు. అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొద్దిగా ఉంటుంది అన్నమాట. చలో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోకండి.
ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. చలో బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.